హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామని వెల్లుల్లి కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే కొంతమంది మనకి నెలకి సరిపడ వేసుకుంటూ ఉంటారు కదండి. నెలకు సరిపడ వేసుకున్నప్పుడు వెల్లుల్లి పొట్టు వలాలని చాలా ఇబ్బంది. ముఖ్యంగా గోర్లు తక్కువగా ఉన్న వాళ్ళు చాలా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మనకు వెల్లుల్లి పొట్టి రావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. గోరువెచ్చని నీళ్ళలో వెల్లుల్లి ఎన్ని అయితే ఉంటాయో మీరు వేసుకోవాలనుకుంటున్నారు పేస్ట్ని, ఆ విధంగా వేసేసి ఒక పావు గంట పాటు ఉంచేసేసాను. పావు గంట తర్వాత ఇలాంటి టంబ్లర్ కానివ్వండి, గ్లాస్ జార్ కనుక ఉంది అనుకో, గ్లాస్ జార్తో ఏదైతే వెల్లుల్లి ఉంటే వాటర్ అంతా తీసేసి వెల్లుల్లి వేసేసేయండి. దాని లోపల కొంచెం శనగలు ఉంటాయి కదండి, పచ్చి శనగలు వేసేసి అటు ఇటు కనుక షేక్ చేసామనుకోండి, అటు ఇటు షేక్ చేసినప్పుడు ఏంటి అని అంటే అటు ఇటు తగలడం వల్ల లోపల శనగలు కూడా ఉంటాయి కాబట్టి ఆ పొట్టు అనేది ఈజీగా అయితే ఊడిపోతుందండి. లేదు అంటారా, చాక్తోటి కూడా గోరువెచ్చని నీళ్ళు వేసిన తర్వాత ఒక పావు గంట ఉంచేసి చాక్తో తీసినా కానివ్వండి ఈజీగానే వచ్చేస్తుందండి. చాక్తో మన గోల్డ్ నొప్పులుగా ఉన్న వాళ్ళకు, గోల్డ్ లేని వాళ్ళకి ఈ విధంగా ఈజీగా పీల్ అనేది తీసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా అయితే వచ్చేస్తున్నాడు. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ కనుక వస్తూ ఉంటాయి కదండి, వీటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. దీన్ని ఏం చేశానంటే ఈ విధంగా అయితే కట్ చేసేసాను నేను షేప్ని తగ్గట్టు. మనకి ఏంటి అని అంటే మనకి ఫ్రిడ్జ్ కవర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ లేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ విధంగా కట్ చేసి కనుక వేసేసాము అనుకోండి ఫ్రిడ్జ్ కవర్స్లో మనకు సూపర్గా కవర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. చాలామంది కవర్స్ ఉంటాయి, లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా కవర్ లాగా అయితే దీని అయితే ఉపయోగించుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏమైనా పడినా కానీ కవర్ పైన ఉంటుంది, కవర్ని తీసి చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్ట్రా మనం ఇలాంటివి కనుక కొన్న పిల్లలకి ఇచ్చాము అనుకోండి, మనం ఏం చేస్తాం కామన్గా ఈ విధంగా రివర్స్ తిప్పేసి పెడుతూ ఉంటాం. మనకి ఎటు సైడ్ ఏదో కొంచెం వంపుగా ఉంటుంది, అటు సైడే పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు ఏంటంటే అడుగు మొత్తం రాదండి, లోపల జ్యూస్ ఏదైతే ఉంటుందో అడుగు మొత్తం రాదు. అలా కాకుండా మనకి ఇచ్చిన స్ట్రాని ఏదైతే క్రాస్గా ఉందో అటువైపు కాకుండా స్ట్రైట్గా ఏదైతే అటువైపు కనుక పైకి పెట్టేసామనుకో అడుగును మొత్తం కూడా కంప్లీట్గా అయితే జ్యూస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటి అల్యూమినియం కనుక ఎవరైనా వాడుతూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడైతే అందరూ తీసేసారులేండి. ఎవరైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం అల్యూమినియం ఉన్న వాళ్ళు కడాయిలు ఏంటి ఇలాంటివి ఉన్న వాళ్ళు గిన్నెలు, ఇది నార్మల్గా క్లీన్ చేస్తే పోనే పోదండి, లోపల కొంచెం నలుపుగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు అడుగున నలుపు అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటి అప్పుడు మనకి ఎన్ని లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినా సోప్ వేసినా పోనే పోదు కదండి. లోపల నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం నలుపుగా అయినప్పుడు ఏంటి అని అంటే కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి ఎలాంటి సోపు అండ్ లిక్విడ్ వాడకుండానే కొంచెం గోధుమ పిండి వేసి కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, నలుపుగా అయినప్పుడు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ కనిపిస్తే ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కెచెస్ కానివ్వండి, లేదంటే క్రయాన్స్ కానివ్వండి, ఏంటంటే మనకి మార్కర్స్ కానివ్వండి, పిల్లలు తీసుకొచ్చుకున్నప్పుడు బాగానే ఉంటే కవర్లో అనేది ఇస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ కవర్ కనుక చిరిగిపోయింది అనుకోండి, వాళ్ళు క్యాప్ ఒక దగ్గర పడేస్తూ ఉంటారు, అలాగే స్కెచ్ మార్కులు ఒక దగ్గర, స్కెచ్ పెన్స్ ఒక దగ్గర పడేస్తూ ఉంటారు. దానివల్ల బ్యాగ్ అంతా కూడా మరకలుగా అంటుతుంటుంది, అలాగే క్యాప్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇన్ కేస్ బాక్స్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా మనము లాస్ట్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ క్యాప్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, దానికి అవసరమైనప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. క్యాప్ అనేది పైనే ఉండిపోతుంది కాబట్టి క్యాప్ ఊడిపోయే ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది. మనకు కూడా మార్కులు అనేవి కూడా బ్యాగ్ పడకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రెగ్యులర్గా మనం మాప్ తోటి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అయితే ఖచ్చితంగా మనం మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి మాపును కూడా ఖచ్చితంగా క్లీన్ చేయాలి అండి. దానికి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. మాప్ క్లీనింగ్ అప్పుడప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి, లేదా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ మురికంతా కూడా మాపుకు ఉండిపోవడం వల్ల ఏంటంటే మనం టైల్స్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి ఆ మురికి అనేది కొన్నిసార్లు జిడ్డుకి కూడా ఎంత టైల్స్ క్లీన్ చేసినా జిడ్డుగా అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. దానికోసం అంటే వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళలో ఏదైతే మనకి మాపు ఉంటుందో దాన్ని పెట్టేసేసేసండి. తర్వాత దానిలోనే లెమను, రాక్ సాల్ట్ ఉంటుంది, రాక్ సాల్ట్, అలాగే లిక్విడ్ ఏదైతే ఉంటుందో మన గిన్నెలు కడిగే లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏదైనా కొంచెం వేసేసి నిమ్మకాయ అండ్ అలానే రాక్ సాల్ట్ వేసేసాము అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. దీన్ని మంత్లీ వన్స్ ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే మాప్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. గంట సేపు పాటు ఇలానే వదిలేస్తే ఆ తర్వాత బ్రష్తో కనుక కొట్టేస్తాం అనుకోండి, మాప్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.